చర్చిలో యవనస్తులందరికీ నువ్వు ఒక ఐకాన్, నువ్వు రోల్ మోడల్. యవన వయసులో బాప్తిస్మం తీసుకున్నావు, ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ వరకు యూత్ రీట్లలో నువ్వు చాలా కీ రోల్ పార్టిసిపేట్ చేసేవాడు కదా. ఏమైపోయింది నీకు? ఏడుస్తా ఏం చెప్పాడో తెలుసా? థర్డ్ ఇయర్ చదివేటప్పుడు స్నేహితులతో కలిసి కంబైన్ స్టడీకి వెళ్ళిన కొన్ని పరిస్థితులను బట్టి ఒక చెడ్డ స్నేహితుడు సెల్ ఫోన్ నా దగ్గరికి తీసుకొచ్చి చేయి రే ఈ ఫొటోస్ చూడరా అన్నాడు. అవేంటో నేను గ్రహించా. నేను చూడను, మేము మందిరానికి వెళ్ళేవాళ్ళం, ఇలాంటి పనికి మళ్ళీ నేను చూడను అని అన్నా. 2-3 రోజులు శోధించాడు. చూడకూడదు అని అనుకున్నా కానీ యవనొస్తుంది కదన్నా, చూస్తే బాగుండు కదా అన్న ఆలోచన కూడా మనసులో బయలుదేరింది. పదే పదే ఒక్క 3-4 రోజులు టెంప్ట్ చేశాడన్నా. ఒకరోజు న్యూడ్ ఫోటో నాకు చూపించాడు. బలహీన పడిపోయా. తరచుగా చూడటం ప్రారంభించా. నా దగ్గర ఫోన్ ఉంది. ఇంట్లో అమ్మ నాన్న చెల్లి ఎవరూ లేనప్పుడు చూడటం ప్రారంభించా. ఇక్కడ తిరిగి ఫొటోస్ చూసే కదా, వీడియో చూస్తే ఏమైపోయింది, వీడియోలోకి దిగా. ఇక దిగిన తర్వాత పరిస్థితి ఏంటో తెలుసా? చెల్లా తల్లా అది అనవసరం, అపవిత్రమైన తప్పుడు ఆలోచనలు వస్తున్నాయన్న. మరి మందిరానికి ఎందుకు రావట్లేదు తమ్ముడు? ఎప్పుడైనా మందిరానికి వచ్చి మందిరంలో కూర్చుంటే అక్కడ పాటలు పాడే కోయరు అక్కోళ్ళను చూసినా, మందిరానికి వచ్చే తల్లును చూసినా, తండ్రిని చూసి మందిరానికి వచ్చే తల్లును చూసినా, చెల్లిని చూసినా ఒక అపవిత్రమైన ఆలోచన, మానసిక వ్యభిచారికుడిగా నేను మారిపోయా. అన్నా, మందిరానికి వచ్చి పాపం మూటగట్టుకునే కంటే దేవదూతల్లాగా తెల్లబట్టలు వేసుకున్న తల్లులను, దేవదూతల్లాగా తెల్లబట్టలు వేసుకున్న చెల్లెండ్రను అపవిత్రమైన చూపు చూసి పాపాన్ని మూటగట్టుకున్న దానికంటే అసలు మందిరానికి రాకుండా ఉంటే బాగుంటుంది కదా. యేసై అంటే ఇష్టం లేక కాదన్నా నేను మందిరాన్ని మానేసింది. యేసై అంటే ఇష్టం లేక కాదన్నా, యేసయ్య కోరుకున్నట్లుగా బ్రతకటం కష్టమై నా హృదయం అపవిత్రతతో నిండుకోవటాన్ని బట్టి లోకపు స్నేహం అనే సెల్ ఫోన్ 20 సంవత్సరాలు కట్టుకున్న నా భక్తి జీవితాన్ని ఒకేసారి కుప్పలాగా కూల్చేసింది. రాలేకపోతున్నానన్నా. ఓ చిన్న ఫోటో నా భక్తి జీవితాన్ని కూల్చేసిందన్న. తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. ఈ విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని కాపాడుకోవాలంటే ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. అందుకనే పౌలు